తెలంగాణలో అయితే యూరియా కొరత అయితే చాలా విపరీతంగా కనిపిస్తా ఉందండి. తెలంగాణ మొత్తంగా మహబూబ్ నగర్ ఏరియాలో చూసుకుంటే మీకు కేటీఆర్ అయితే చాలా గట్టిగా దీని గురించి ధ్వజమెత్తుతా ఉన్నాడు. ఇక్కడ రైతులందరూ యూరియాతోటి అగసాట్లు కష్టాలు పడుతుంటే వీళ్ళు జలసాలు చేస్తున్నారు. ఎళ్లి బీహార్‌లో ఎళ్లి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మంత్రులు అందరూ ఎవరైతే సీఎం, డిప్యూటీ సీఎం అందరూ కలిసి బట్టి విక్రమార్క కావచ్చు, లేకుంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ రైతుల కష్టాలు పట్టవా అని అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ రైతులకే ఏం చేయలేకుండా అక్కడికెళ్ళి ఎరగబొడుస్తారని అయితే మాట్లాడుతున్నారు కేటీఆర్ గారైతే. మరి చూడాలి దీనిపైనైతే యూరియా కొరత అయితే అంతలక్కల కనిపిస్తుంది. మీకు ఆంధ్రప్రదేశ్‌లో గూడా అంత పెద్దగా కనిపించకపోయినా ఎంతో కొంత కొంచెం ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. కాపోతే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంచెం కేంద్రం నుంచి అంత సహకారం అందించట్లేమో. మరి ఏంటో కారణాలు తెలీదు గానీ ప్రస్తుతానికైతే ఇంకా మీరు చూసుకుంటే ఏదైతే 2,00,000 రుణమాఫీ అన్నారో అది మాఫీ చేయలేదు. అలానే ఏదైతే వాళ్ళు సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటించారో అయన్నీ గూడా ఏమి చేయట్లేదనేది మాట్లాడుతా ఉన్నారు. రైతు భరోసా గూడా చాలా మందికి వేయాల్సింది చాలా తక్కువ మంది కనీసం 50% కూడా వేయలేదని మాట్లాడుతా ఉన్నారు. కేటీఆర్ గారైతే దీని గురించి అన్ని ధ్వజమెత్తుతా ఉన్నారు. ప్రజలు గనక ఇప్పుడు గనక ఓట్లు ఏస్తే వాళ్ళని చిత్తుగా ఓడిస్తారని అయితే మాట్లాడుతా ఉన్నాడు కేటీఆర్ అయితే. ఓవరాల్‌గా అయితే నాకు తెలిసి ప్రజలు కొంచెం హైడ్రా వల్ల కావచ్చు, లేకుంటే ఈ రైతులకి ఏదైతే సంక్షేమం ఉందో అయి సరిగ్గా అందజేయడం పోకపోవడం కావచ్చు, ఇయన్నీ అయితే కొంచెం సంచలనంగా మారుతా ఉన్నాయండి. ఇదంతా కొంచెం వేరే కాంగ్రెస్‌కి చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. మరి రీసెంట్‌గా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉన్నారు. చూడాలి మరి. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్‌లో మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నారనైతే ఎక్కువ సంకేతాలైతే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో అంత సంతృప్తిగా కనిపించట్లేదు ప్రజల్లో. మరి చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే ఇంకొక ఛాన్స్ ఇద్దామనుకున్నారనుకుంటా కాంగ్రెస్‌కి. మరి నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో మటుకు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఝలక్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎక్కువగా ఈ హైడ్రా వాళ్ళైతే చాలా అన్‌సాటిస్ఫాక్షన్ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా భూములు కొనాలన్నా, లేకుంటే ఏదైనా ఇల్లు కట్టాలన్నా చాలా భయపడతా ఉన్నారు. ఈ భూమి దొంగ భూమే లేకుంటే ఏంటో అర్థం కాకుండా చాలా ఆగమ్య గోచరంగా మారిపోయింది ప్రజల పరిస్థితి. ఇదంతా కూడా రేవంత్ సృష్టించింది. అలానే రియల్ ఎస్టేట్ చాలా దారుణంగా పడిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేటు. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అనైతే వాళ్ళు కూడా కొంచెం గట్టిగా మండిపడతా ఉన్నారు. ఓవరాల్‌గా చూసినా ఎటు చూసినా అంతా వ్యతిరేకత ఎక్కువ కనబడుతోంది గానీ, పాజిటివ్ వైబ్ అయితే కనపట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మరి చూద్దాం మరి. దీనిపైనైతే బీఆర్ఎస్ చాలా గట్టిగా విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ కేసీఆర్ అయితే చూద్దాం మరి ఫ్యూచర్ ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే చాలా వ్యతిరేకత అయితే మన రేవంత్ రెడ్డి పైన, సీఎం పైన ఉంది.